హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య కడరీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి నిమజ్జనం డే ఎలా సెలబ్రేట్ చేసామో అది మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఉట్టి కొట్టడంతో స్టార్ట్ చేసిళ్ళు, తర్వాతనైతే లడ్డు పాట, తర్వాత నిమజ్జనం, ఊరేగింపు ఇవన్నీ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది. లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లావణ్య కడరీ. సో ఇప్పుడైతే చిన్నపిల్లలు అయితే కొట్టుకొట్టులు. ఈసారి ఓన్లీ చిన్నపిల్లలకి, లాస్ట్ టైం అయితే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు కొట్టులు. సో ఈసారి అయితే ఓన్లీ చిన్నపిల్లలతో స్టార్ట్ చేసిళ్ళు ఉట్టు కొట్టడం. పోయి నువ్వే పోయి ఇలా మన లడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. మాకు చాలా నమ్మకం. శేఖర్ రెడ్డి గారు కూడా వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. లాస్ట్ టైం లడ్డు తీసుకున్నారు వారు, వాళ్ళకి ఎంతో మంచి జరిగింది. ఆ కిందటి సంవత్సరం కూడా మన వీరేందర్ రెడ్డి గారు 1,40,000 లడ్డు పాడుకున్నారు. వారు కూడా వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. వారికి కూడా ఎంతో మంచి జరిగిందని మాతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు అండి.
ఫైనల్గా నిమజ్జనం అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. సో 9 days 1 to 9 days సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేసిళ్ళు. పూజలు కూడా చాలా బాగా చేసిళ్ళు. పిల్లలకి పెద్దలకి అందరికీ ఈ ఇయర్ అయితే చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లావణ్య కడారి. సో 1 to 9 days మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిళ్ళు. సో వాళ్ళకైతే టైం బాగా స్పెండ్ చేసినట్టు అనిపించింది వినాయకుని దగ్గర. ఎప్పుడు ట్యూషన్, స్కూల్ ఇవే కాకుండా ఈసారి అయితే ఇలా సెలబ్రేషన్ అయితే చేసాము వినాయకుని దగ్గర.